వైల్డ్ వైల్డ్ పంజాబ్ జస్ట్ 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్తో, అందులోనూ జస్ట్ 1 అవర్ 40 మినిట్స్ మాత్రమే మూవీ. ఆ నెక్స్ట్ 2 మినిట్స్ బ్లోపర్స్, రెస్ట్ ఏమో ఎండ్ క్రెడిట్స్తో నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా రిలీజ్ చేసి మన మొహానికి తగలబెట్టే సినిమాని చూసిన తర్వాత నాకైతే సినిమా చాలా చాలా బాగుంది అని చెప్పడానికి రీసెంట్ ఓటీటీ రిలీజెస్లో ఒక్క సినిమా కూడా దొరకట్లేదు నాకు. ఇక ఈ సినిమా కూడా అలాగే అరకొరగా ఉంది. పర్వాలేదు అనిపించే ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కంప్లీట్గా బెడ్స్ కొట్టేసింది నాకైతే. స్టోరీ ఒకటైతే ఆ మెయిన్ పాయింట్ని మళ్ళీ లాస్ట్లో టచ్ చేయొచ్చులే అన్నట్టుగా దాన్ని పక్కన పెట్టేసి ఈ మధ్యలో స్టార్టింగ్ ప్రొసీడింగ్స్ ఒక 15 మినిట్స్ వరకు పర్లేదనేలా ఉన్నాయి. కానీ ఇక అక్కడి నుండి మైండ్లెస్ రైటింగ్స్ అనేటట్టుగా, అరే వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం సో రోల్ పీకేస్తే బాగోదు, ఏదో ఒక దగ్గర పెట్టేద్దాం అనేలా వచ్చే మధ్యలోని క్యారెక్టర్స్, ఇలా ఇక నచ్చినట్టు రాసుకొని ఎటేటో పోయింది మూవీ. ఈ నగరానికి ఏమైంది సినిమాలాగా నలుగురు ఫ్రెండ్స్తో స్టార్ట్ అయ్యి మధ్యలో వచ్చే కొన్ని ఫన్నీ సీన్స్ని తప్పిస్తే మిగతా సినిమా అంతా ఇంక అసలు ఇలా నెరేట్ చేస్తున్నారనే విధంగా చాలా సిల్లీ కనెక్షన్స్తో కన్విన్స్ అవ్వని విధంగా తీసుకెళ్లారు. ఫ్యామిలీతో చూడలేం, అడల్ట్ కంటెంట్ లిప్లాక్స్ అవి ఉన్నాయి. సినిమా ఓపెనింగ్ సీన్ నుండి అంతే. స్టోరీ లైన్ అయితే నలుగురు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్కి అతని గర్ల్ ఫ్రెండ్ మోసం చేసి హ్యాండ్ ఇచ్చిందని, ఆమెకి ఒక మాటతో బుద్ధి చెప్పాలని ప్లాన్ చేసుకుని ఆమెకి కాబోయే పెళ్లికి వెళ్తుంటే ఈ వెళ్ళే ప్రయాణంలో వీళ్ళకి ఏం జరిగింది, ఎవరెవరు ఎదురై ఎలాంటి సిచ్యువేషన్స్ని తీసుకొచ్చారు, చివరికి ఆ మోసం చేసిన అమ్మాయిని రీచ్ అవ్వగలిగారా లేదా అన్నది స్టోరీ. స్టోరీ విన్నాక ఏదో బాగుంది అని మీకు అనిపించవచ్చు, ఒక్క స్టోరీ లైన్నే బాగుంది. ప్లస్ పాయింట్స్ అయితే నలుగురు ఫ్రెండ్స్తో వచ్చే సిచ్యువేషనల్ కామెడీ, పర్ఫార్మెన్సెస్, ఇంకా క్లైమాక్స్లో ఆ అమ్మాయికి గుణపాఠం చెప్పే ఆ ఒక్క సీను. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు. ఇంకా కలర్ఫుల్ సినిమాటోగ్రఫీ, సాంగ్స్ సుట్టే బాస్ హసీనా ఆ ఒకటి బాగుంది, మిగతా కూడా పర్లేదు. మోస్ట్లీ సాంగ్స్ అండ్ బీజిఎం పంజాబీ స్టైల్లోనే ఉన్నాయి. ఇక మైనస్లు అయితే ఇన్కన్సిస్టెంట్ రైటింగ్స్, నో నీడ్ ఆఫ్ ఫ్యూ క్యారెక్టర్స్, మెయిన్ స్టోరీని సైడ్ ట్రాక్ పట్టించడం, ఫోర్స్డ్ అండ్ అన్నెసెసరీ సీన్స్, తాగిన మత్తులో ఎవరో కూడా తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక ఫ్రెండ్కి ఇప్పుడు ఏం చేయాలో తెలియని ఆ ప్రాబ్లమ్ని పక్కన పెట్టేసి ఫ్రెండ్కి ఫేక్ గర్ల్ ఫ్రెండ్ కోసం వెళ్తారు. ఈ సినిమాలో నాకు ఇలాంటి విషయాల్ని కనెక్ట్ చేసిన విధానానికి చాలా సిల్లీగా అనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీని జనరేట్ చేద్దామని దాని మీద పెట్టిన ఫోకస్లో కామెడీ కూడా చాలా చోట్ల వర్కౌట్ అవ్వాలి. వీళ్ళ నలుగురు ఫ్రెండ్షిప్ని యూజ్ చేసుకుని ఎమోషన్స్ని జనరేట్ చేస్తుంటే ఇంకొంచెం బాగుండేదేమో. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, స్టార్టింగ్ ఒక 40-50 మినిట్స్ ఫస్ట్ హాఫ్ వరకు సిచ్యువేషనల్ కామెడీతో పర్లేదు అన్నట్టుగా వెళ్తుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇన్కన్సిస్టెంట్గా మారిపోయింది. ఓన్లీ ఫర్ హ్యూమర్ హియర్ అండ్ దేర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.